హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఎస్సి డిఎస్సి అప్డేట్స్ని మరియు టెట్ ఎగ్జామ్ యొక్క అప్డేట్స్ని డిస్కస్ చేస్తూ ప్రైవేట్ టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని ఆ యొక్క ప్రైవేట్ టీచర్స్ ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడము, గవర్నమెంట్ ఏ విధమైనటువంటి పరిష్కారాలను లేదా సొల్యూషన్స్ చూపించిందన్న విషయాలతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వాటినన్నింటినీ నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నా. సో చేయబోయడానికి ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Friends, please like my videos, share my videos and subscribe my channel. I also request you recommend this channel to your friends, those who are preparing for competitive exams, especially DSC and TET examinations, because I am preparing the videos with the latest updates related to job notifications and educational related informations. So thank you so much. Please keep watching for latest updates. ఫ్రెండ్స్, ఈ విషయానికి వస్తే ఈ ప్రైవేట్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి, సీఎంకు ప్రైవేట్ టీచర్ల లెక్చరర్ల సంఘం వినతి అనేటువంటి హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ రావడం జరిగింది న్యూస్ పేపర్లో. అయితే దీనికంటే ముందు ఈ ప్రైవేట్ టీచర్లు లేకుంటే ఈ యొక్క డిఎస్సి కోసము ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ యొక్క అభ్యర్థులు, సో చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు టీచింగ్ని ప్రొఫెషన్గా లేదా కెరీర్గా ఎంచుకున్నటువంటి అభ్యర్థులు డిఎస్సి కోసము ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రైవేట్ టీచర్లుగానే ఎక్కువ మెజారిటీ క్యాండిడేట్స్ ప్రైవేట్ టీచర్లుగానే పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ యొక్క ప్రైవేట్ టీచర్ల లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలన్నటువంటి వినతి పత్రం ఇవ్వడము, ఈ యొక్క వినతి పత్రానికి గవర్నమెంట్ ఏ విధంగా స్పందించింది అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే, ఈ యొక్క ఎన్నికల ముందు తమ సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని ఈ యొక్క వినతి పత్రంలో ఈ యొక్క టీచర్ల లెక్చరర్ల సంఘము వినతి చేయడం జరిగింది. అది స్వతహాగా సీఎంకి ఇవ్వడం జరిగింది. సీఎం కూడా దాన్ని తీసుకొని అంటే పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలలో టీచర్లకు సంబంధించి ఒకటి కూడా ఇంకా నెరవేరలేదు, దీని మీద మీరు ఒకసారి దృష్టిని ఉంచండి అని వినతి పత్రం ఇచ్చినప్పుడు సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి సీఎం కార్యాలయ కార్యదర్శి ధనంజయ రెడ్డి గారికి తగినటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి వార్త. అయితే ఈ యొక్క విద్యాశాఖ అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆ యొక్క సీఎం కార్యాలయ కార్యదర్శి ధనంజయ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకా రెండో ఆస్పెక్ట్, మెయిన్ ఆస్పెక్ట్ డిఎస్సి నోటిఫికేషను రిలీజ్ చేయాలి. అది మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అసలు డిఎస్సి మీద ఊసే లేదు, దాని మీద సరైనటువంటి స్టేట్మెంట్ రావట్లేదు గవర్నమెంట్ నుంచి అని ఇంతవరకు ఎంత ప్రెషర్స్ పెడుతున్నప్పటికీ కూడా ఇంకా కరెక్ట్ ఒక నిర్దేశితమైనటువంటి స్టేట్మెంట్ గవర్నమెంట్ ఇవ్వలేదన్నది వాస్తవం. అంతేకాకుండా ఈ టెట్ ఎగ్జామ్ యాక్చువల్గా ఈ డిసెంబర్లో ఇప్పుడు ఈ మంత్లో డిసెంబర్ 2021లో టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ యొక్క ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చి జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దానికి కూడా ఈ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థుల్ని అప్లై చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అన్నటువంటిది ప్లాన్ జరిగిందని గత కొంతకాలం వరకు ఆ యొక్క వార్తలు నడిచాయి. కానీ ఇప్పుడు అది వాస్తవం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ ప్రథమార్థం కూడా అయిపోవస్తా ఉంది. సో డిసెంబర్ ప్రథమార్థం కూడా అయిపోవస్తా ఉంది, టెట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఏంటి, టెట్ నోటిఫికేషన్ ఇంకా రానప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇమీడియట్గా ఎలా వస్తుంది? సో ఇవన్నీ శేష ప్రశ్నలుగానే మిగిలి ఉన్నాయి. ఈ శేష ప్రశ్నలకు జవాబు దొరకాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారో అన్నటువంటి విషయాల్ని ఒక నిర్దిష్టమైనటువంటి టైం ఫ్రేమ్తో ఆ యొక్క నోటిఫికేషన్ని లేదా స్కెడ్యూల్ని రిలీజ్ చేసి
ఎంతో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు, ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నారో వాళ్ళ అభ్యర్థుల యొక్క ఆ కన్‌ఫ్యూజన్‌ని తీసివేయాలని గవర్నమెంట్‌కి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము గూడా వినతి చేయడం జరుగుతా ఉంది. So, friends, hope for the best that the DSC notification will come soon, and don't discontinue your preparation. Please continue to your preparation, and hope for the best. I wish you very all the best. Good luck to you all. Thank you for watching. Keep watching for latest updates.